నమస్తే, వెల్కమ్ టు ఎన్టీవీ స్పోర్ట్స్. గత ఏడాది క్రికెటర్ హార్దిక్ పాండ్యా నుంచి విడాకులు తీసుకొని నతాషా స్టాంకోవిక్ వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. హార్దిక్తో ఆమె 2024 జూలైలో విడిపోయారు. వారిద్దరూ విడిపోయిన అనంతరం స్వదేశానికి తన కుమారుడు అగస్త్యతో వెళ్లిపోయిన నతాషా తిరిగి భారత్కు వచ్చేసింది. ప్రస్తుతం నతాషా, పాండ్యా ఇద్దరూ కలిసి కుమారుడు అగస్త్యను పెంచుతున్నారు. నతాషా వర్కౌట్ వీడియోలు చేస్తూ అభిమానులతో టచ్లో ఉంటుంది. అయితే తాజాగా నతాషా స్టాంకోవిక్ షాకింగ్ కామెంట్స్ చేసింది. తాను ప్రేమకు వ్యతిరేకం కాదని, మళ్ళీ ప్రేమలో పడేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పుకొచ్చింది. నతాషా ఇటీవలే తన 33వ పుట్టినరోజు జరుపుకున్నారు. గత కొంతకాలంగా ఆమె కొత్త బాయ్ ఫ్రెండ్తో కనిపిస్తుంది అంటూ కథనాలు వస్తున్నాయి. ఆమె తన స్నేహితుడు ఫిట్నెస్ ట్రైనర్ అలెగ్జాండర్ ఇల్లిక్తో పబ్లిక్గా మీడియాకు కనిపించడంతో ఈ ఊహాగానాలకు రెక్కలొచ్చాయి. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో మళ్ళీ ప్రేమలో పడ్డారా అనే ప్రశ్నకు నతాషా స్పందించారు. మళ్ళీ ప్రేమలో పడటానికి తానేమీ వ్యతిరేకం కాదని చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ. కొత్త అనుభవాలు, కొత్త అవకాశాలు, ప్రేమను ఆస్వాదించడానికి సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. జీవితం ఏమందించినా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. విడాకులు తీసుకున్న అనంతరం మళ్ళీ లవ్ లైఫ్ గురించి ఆలోచిస్తున్నానని చెప్పుకొచ్చింది. తాను ప్రేమకు వ్యతిరేకం కాదని, సరైన సమయం వచ్చినప్పుడు సరైన అనుబంధం ఏర్పడుతుందని నమ్ముతున్నానని ఆమె వ్యాఖ్యానించారు. సరైన సమయం వస్తే అన్ని విధాలా నచ్చిన భాగస్వామి దొరకడం ఖాయమని, ఆ రోజు కోసం వేచి ఉన్నానన్నారు. ప్రేమ ఒక్కటే కాదు, పరస్పరం గౌరవించుకునే అనుబంధాలను తాము ఇష్టపడతానని పేర్కొంది. అంతేకాదు మళ్ళీ యాక్టింగ్లో రాణించేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పింది.